నమస్కారం అండి. డిలీషియస్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు చేయబోయే వంట పెరుగు పులుసు. పెరుగు పులుసులో కావలసిన పదార్థాలు: 1 కప్పు పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు, కారం, తగినంత ఉప్పు. గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లో పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిగా కారం కొద్దిగా వేసుకోవాలండి. కొద్దిగా కారం, ఒక అర స్పూన్ ఉప్పు, కొంచెం వాటర్, నీళ్ళు పోసుకోవాలి. బాగా గిలకొట్టుకోవాలి. ఇట్లా బాగా గిలకొట్టుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. బాగా గిలకొట్టుకోవాలి. గిలకొట్టేసానండి. అయిపోయింది. పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కాగుతున్నప్పుడే తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయ వేపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. దాంట్లోనే వేస్తే పచ్చి వాసన వచ్చిద్దని దీంట్లో వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగనవసరం లేదు. లైట్గా వేగితే చాలు. పెరుగు తాలింపులోకి లైట్గా వేగితే చాలు. ఇట్లా వేగితే సరిపోయిద్దండి. ఇది పోసుకుందాం. బాగా కలబెట్టుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత తీసేయాలండి. ఓకేనా? సరేనండి. పెరుగు పులుసు రెడీ అయిందండి. ఈ రోజుకి ఇంతేనండి. వచ్చే వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్.